1 2 3 చెప్పండి. నా పేరు ఆరుగుల మోషే మాదిగా. ఈరోజు తుని ప్రాంతంలో తారక రామనగర 11వ వార్డులో మాదిగులు అత్యధిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపూడి గౌరీ గారు, అలాగే డొక్క అజయబాబు గారు, అలాగే యేసుబాబు గారు, జ్యోతమ్మ గారు, రాము గారు, అలాగే కృష్ణ గారు, ఇలాంటి ముఖ్యమైనటువంటి నాయకులు తమ్ముడు కూడా వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకందరికీ ఆతిథ్యం ఇచ్చి అందరికీ మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి ఈ గ్రామ పెద్దలకు నాయకులు కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయాన్ని ఏంటంటే రేపు వచ్చే నెల ఫిబ్రవరి 7, 8 తారీఖులో జరిగే 8వ తారీఖున జరిగేటువంటి 1,00,000 డప్పులు 1000 10,000 గొంతుకులు జరుగుతున్నటువంటి 1000 గొంతుకులు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కృష్ణమాది గారు పెట్టినటువంటి కార్యక్రమానికి రేపు లక్షవారం నాడు అసలు ఈ కార్యాచరణ ఎలా జరగాలి, ఏం చేయాలి, ఈ యొక్క స్థితిగతులు పరిస్థితులు రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఏం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు కొండపూడి శ్యాంబాబు గారు రేపు లక్షవారం నాడు వస్తున్నారు. లక్షవారం నాడు ముఖ్య అతిథులుగా ఇంకా అనేక మంది కార్యకర్తలందరూ కూడా హాజరవ్వాలని, రేపు జరుగుతున్నటువంటి కనీసం 300-400 మంది అయినా రేపు తుని ప్రాంతంలో అందరూ కూడా మాదిగలు అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి కొట్లందరూ, తొండంగు, తుని, అలాగే కొండవారిపేట, ఇసుకలపేట ఇలాంటి గ్రామాల్లో అందరూ కూడా మాదిగలందరూ రేపు లక్షవారం నాడు సమావేశానికి హాజరవ్వాలని, రేపు ఫిబ్రవరి 7వ తారీఖున జరుగుతున్నటువంటి 10,000 గొంతుకులు 1,00,000 మంది డప్పులతో జరిగే కార్యక్రమానికి మనం ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి, రేపు జరుగుతున్నటువంటి వర్గీకరణ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని చర్చించుకోవడానికి శ్యామన్నయ్య గారు రేపు లక్షవారం వస్తున్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా రేపు లక్షవారం హాజరవ్వాలని 10 గంటలకల్లా గొల్లపుర సెంటర్కి కానీ లేకపోతే ఏ సమయం ఎక్కడ ఏంటనేది కానీ మేము చర్చించుకోవడం జరుగుతుంది. ఆ సమయానికి అందరూ కూడా హాజరవి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై మాదిగా, జై మాదిగా. థ్యాంక్ యూ.